సింగూరు నీటిని ఆధారం చేసుకొని పుల్కల్ ఆందోళన మండలాల ప్రజల కోసం ఎడమకాలువ నిర్మించడం జరిగింది. ఆ ఎడమకాలువ ద్వారా నీళ్లు వస్తే ఇక్కడంతా వరి పంట పండిస్తున్నారు వర్షాకాలంలో, యాసంగిలో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు కూడా వర్షాకాలం ఎట్లాగూ వరద నీళ్ళతో కాలువ వస్తుంది, కానీ యాసంగి పంటకైతే నీళ్లు వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఉండే. కానీ 2 సార్లు కూడా అధికారులు నీళ్లు వదిలిపెట్టలేరు. దానివల్ల 2 సంవత్సరాలుగా యాసంగి పంటను రైతులు నష్టపోతూనే వస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మేము కూడా కృష్ణ ముదిమాణిక్యం గ్రామానికి చెందిన కృష్ణ, ఈ పొలం ఆయనది. తను 4 ఎకరాలు నాటేసిండు. నాటేస్తే మొత్తం ఎండుకపోయిందని చెప్పి 2 రోజులు 40 ట్రాక్టర్లతోని నీళ్లు పెట్టిండు. అంటే ఒక ట్రాక్టర్కి 1000 రూపాయలు, అంటే 40,000 రూపాయలు. అది కూడా ఒక గుంటకు వచ్చిందా? 2 గుంటలకు వచ్చింది. ఇంకెన్ని గుంటలు ఉన్నాయి? 2 గుంటలు. అంటే 4 ఎకరాల 2 గుంటలు. అంటే ఇంకా నువ్వు పెట్టాలని కూడా లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. అంటే దీన్ని పెట్టిన దానికంటే కూడా ఎక్కువ పరిస్థితి ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నది కనుక పాపం కృష్ణ మాకు తెలిసి ఇట్లా కాలబెట్టుకున్నాడు, దీన్ని ఎంత పంట కాలబెడుతుండని తెలిసి మేము కృష్ణకు పరామర్శించడానికి ధైర్యం చెప్పడానికి వచ్చినాం. ఇది ఇక్కడ నియోజకవర్గంలో పుల్కల్ మండలంలో ముదిమాణిక్యమే కాదు, మా కాల్వ ప్రవాహం ఎక్కడెక్కడ పోతుందో అన్ని గ్రామాల్లో కూడా దాదాపు 100 ఎకరాలు వరి పంట ఎండుకపోతున్నది. కనీసం పంట పెట్టొద్దు అని చెప్పి రైతులను హెచ్చరించిన నాదుడు ఇక్కడ లేడు. మీరు ఏ పంట వేస్తున్నారు, వరి పంట వేయకండి, వరి పంటకు నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటాయి, దాన్ని ప్రత్యామ్నాయం చేయండి అని చెప్పి రైతుల్ని కనీసం చైతన్యం చేయాల్సింది, వాళ్ళ కూర్చోబెట్టుకొని చెప్పాల్సిన పరిస్థితి వ్యవసాయ శాఖ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు ఉండే. కానీ ఎవరు కూడా ఆ పని చేయలేరు. దాంతో ఏం చేసినారు, బోర్లు బాగా పనిచేస్తున్నాయి కదా అని చెప్పి అందరు కూడా బోర్ల మీద ఆధారపడి ఇక్కడ వరి వేసినారు. తీరా ఇప్పుడు వరి పొట్టకొచ్చే సమయానికి మొత్తానికి ఏమైందంటే పొట్ట వచ్చే సమయానికి నీళ్లు కూడా అందలేని పరిస్థితి వచ్చింది. దానివల్ల ఏమవుతుంది, ఇటువంటి పరిస్థితి, మొత్తం పంట ఎండుకపోయింది. మొత్తం రైతులు కూడా దాన్ని తగలబెట్టే పరిస్థితి వచ్చింది. కనీసం తగలబెట్టే కంటే ముందు రైతులు ఏం చేస్తున్నారు, కనీసం పంట బతుకుతుందేమని చెప్పి ట్యాంకర్లతో నీళ్ళు వస్తాం. ఇంత దుర్మార్గమైన పరిస్థితి అంటే పైనే సింగూరు ఉంటుంది. కానీ ఆ సింగూరు కింద రైతుల పరిస్థితి ఏంటంటే ట్యాంకర్లతోని నీళ్లు పోసి వరిని సాకే పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గం బహుశా రాష్ట్రంలో ఎక్కడ ఉండకపోవచ్చు. మా సింగూరు నీళ్లు మాకు దక్కాలని చెప్పి అనేక పోరాటాలు వచ్చినాయి. మా ప్రజలు అనేక రకాలుగా దీన్ని కొట్లాడినరు, ధర్నాలు చేసినారు, దీక్షలు చేసినారు. కానీ ఇప్పుడు సింగూరు నీళ్లు కూడా దక్కే పరిస్థితి కనిపిస్తలేదు. నిజంగా రిపేర్ చేస్తున్నప్పుడు, నిజంగానే ఏదైనా రిపేర్ చేస్తున్నప్పుడు అనుకుందాం, రిపేర్ చేస్తున్నప్పుడు కనుక మీరు ఉంటే అదాన్ని రైతులను కూర్చోబెట్టి, ప్రతి ఊర్లో మీకు రైతు వేదికలు ఉన్నాయి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి పలానా ఏరియాలో మీరు పంట వేయొద్దు, వరి పంట వేయొద్దు, కాలువ బంద్ చేస్తున్నాం, కాలువ నీళ్లు రావు అని ఎందుకు మీరు వార్నింగ్ ఇవ్వలేరు? ఏ రైతులు అడిగినా కూడా మాకు ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా అంటారు. కృష్ణ కూడా అదే మాట్లాడు. చాలా మంది రైతులు ఉన్నారు, ఎవరు కూడా చెప్పలేమంటున్నారు. ఇది వైఫల్యం ఎవరిది? ఈ ప్రభుత్వ వైఫల్యం. ఒకవైపు, ఇంకో వైపు ఏంటంటే కెనాల్ నీళ్ళు ఆపేసిండ్రు, గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. కనీసం బోర్ మీద ఆధారపడ్డామంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. నైట్ లో 1 గంట కరెంట్ వస్తుంది, 3 ఫేజ్ కరెంట్. అంటే నైట్ అంతా మేలుకుంటే 1 గంట కరెంటు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇంత దుర్మార్గంగా రైతుల మీద మీకున్న ప్రేమ ఏంది? రైతుల కోసం కళ్ళబొల్లి మాటలు చెప్పినా చెప్పి రైతు మనకు బువ్వ పెడుతుండు, అన్నం పెడుతుండు అని చెప్పి మనం గంటలుగా పుంకాలుగా మాట్లాడతాం కదా. మరి ఇదేంది, మన కళ్ళ ముందు మనం తినే బువ్వ ఇదంతా, ఈ వరి అంతా మనం తినే బువ్వనే కదా. మొత్తం ఎండుకపోయే పరిస్థితి వచ్చింది మనం తినే బువ్వ. కొన్ని ఎంతమందికి ఆకలైన వాళ్ళకు, కొన్ని వేల మందికి, 100ల మందికి ఇదంతా పరమాన్నంగా ఉండే పరిస్థితి ఇప్పుడు దహించుకుపోయి కాలబెట్టే పరిస్థితి వచ్చింది. ఇంకో దగ్గర గోదలకేస్తున్నారు, ఓ దగ్గర మేపుతున్నారు, పశువుల కోసం మేపుతున్నారు. ఇక్కడనే కాదు, నీకు తాండలలో అదే పరిస్థితి ఉన్నది, మొత్తం ఆందోళన మండలంలో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇంకా ఎక్కడ అంటే ఇంత దుర్మార్గం అవుతుంటే మరి మంత్రి గారు ఏం చేస్తున్నారు, ఏం రివ్యూ చేస్తున్నారు? మళ్ళీ గణపూర్ ఆయకట్టుకేమో నీళ్ళు వదిలిపెట్టారు. అంటే గణపూర్ ఆయకట్టు మీద ఉన్న మీ ప్రేమ ఆంధ్ర ప్రజల మీద, పుల్కల్ ప్రజల మీద ఎందుకు లేకుండా పోయింది? అంటే మన నీ నియోజకవర్గం కాదా మంత్రి గారు?
నీళ్ళేమో మా దగ్గర ఉంటాయి, డ్యాంలో మా ఊరు మునుగుతాయి, కానీ కిందికి మాత్రం నీళ్లు పోతాయి, మాకు మాత్రం నీళ్ళు పోవు. ఈ ఉపాయం చేసుకున్నాడు పాపం. ఎందుకు ఆడికైనా కాలువలకైనా కిలోమీటర్ దూరంకు ఏదో పైప్ లైన్ వేసుకున్నాడు, లేకపోతే ట్యాంకర్తో నీళ్లు పోసుకున్నాడు. మరి ప్రభుత్వానికి ఏదో ప్రత్యామ్నాయం ఆలోచించాలి కదా. సరే నీళ్లు ఉన్నాయి, కాలువ లేదు, ప్రత్యామ్నాయం ఏందని ప్రభుత్వం ఆలోచించాలి కదా. అటువంటి ప్రత్యామ్నాయం ఏది ఆలోచించకుండా నీళ్లు బంద్ చేయడం ఒక్కటే పరిష్కారంగా చూసుకున్నాం. అంటే చూడు, ఇంట్లో ఎలుకలు పడ్డాయంటే ఏం చేయాలి? తగలబెట్టాలని ఆ సిద్ధాంతం ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది. నువ్వు వీళ్ళకి ప్రత్యామ్నాయం సూచించకుండా నీళ్లు బంద్ చేయడం అంటే నీకు పాపం ఎట్లాంటి బతుకుతారు? అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడైతే గత 2 సంవత్సరాలుగా ఇదే ప్రభుత్వం అడుగుతున్నాం మనం. గత 2 సంవత్సరాలుగా వరి నష్టపోతున్నారు రైతులు నీళ్లు లేక. వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలని చెప్తున్నాం. ఏదో తూతు మంత్రంగా వస్తున్నారు, వచ్చి సర్వే చేసుకుంటూ పోతున్నారు, మళ్ళా ఏమి ఇస్తలేరు. ఇప్పుడు కూడా మేము అదే డిమాండ్ చేస్తున్నాం. సరే మీరు చెప్తున్నట్టు కాలువల రిపేర్ అవుతున్నది కనుక, అక్కడ కనబడుతుంది కనుక, మీరు ప్రత్యామ్నాయం కూడా చెప్పలేరు కనుక, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవరెవరైతే రైతులు పంట నష్టపోతున్నారో వాళ్ళందరికీ మీరు నష్టపరిహారం ఇవ్వాలి. ఎకరా చొప్పున వాళ్ళు ఎంత అప్పులు చేసిండ్రో నీకు పట్టదారులను చూడకుండా, కౌలుదారులను చూడకుండా వాళ్ళు ఏమేమి అప్పులు చేసిండ్రో ఆ అప్పులన్నింటి కూడా తీర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే చాలా ఎటువంటి ఘోరాలు చూస్తూ మనం తెలియని పరిస్థితి ఉంది. దయచేసి ప్రభుత్వం దీన్ని సానుకూలంగా ఆలోచించుకోవాలి. ఒకప్పుడు తెలంగాణలో రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ దయచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా మీరు చూసుకోండి, అట్లాంటి అపవాదు రాకుండా మీరు చూసుకుంటారని చెప్పి నేను మంత్రి గారికి చెప్తున్నాను. మంత్రి గారు ఈరోజు ఇక్కడ రివ్యూకి వస్తారు ఏదో అన్నారు. మరి రివ్యూకి వచ్చినప్పుడు మీరు ఏం రివ్యూ చేస్తారు? ఇవన్నీ రివ్యూ చేయండి. కాంట్రాక్టర్ల కోసం పనికొచ్చే రివ్యూలు కాదు, రైతులకు పనికొచ్చే రివ్యూ చేయండి. రైతులు పంటేసిండ్రు, పంట పోయే పరిస్థితి వచ్చింది, నువ్వు ఎట్లా నీళ్ళు ఇవ్వలేవు, మరి ఏం చేస్తావు? పైసలు ఇప్పి, వీళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పి, పెట్టుబడి ఇప్పించు, తెచ్చిన రుణాలు కూడా తీర్చేది. తనకి కూడా 6 లక్షలు అప్పు చేసినాడు. 6 లక్షలు ఇప్పటికే తను 6 లక్షలు అప్పు చేసాడు. అప్పు ఎందుకు చేసినట్టు దీని పొలం మీద వస్తుంది కనుక తను అప్పు చేసాడు. ఇప్పుడు ఆ 6 లక్షలు వచ్చే 6 లక్షలు కాదు కదా, ఇప్పుడు ఇంకా లోపలికి 6 లక్షలు లోపలికి పోయింది. సో అటువంటి పరిస్థితి ఉన్నది కనుక ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, మంత్రి గారు జోక్యం చేసుకోవాలి. కనీసం మీరు మీ నాన్న అప్పటి నుంచి కూడా సింగూరు మీదే కదా, సింగూరు మా నాన్న కట్టిండు అని చెప్తుంటారు కదా. కాలువలకు మేమే కాలువలు చేపించిన అని చెప్తారు కదా. మరి కనీసం ఇదేంది, రైతులకు గోస ఇట్లుంటుందా? కాలువలు మీరే కట్టించుంటే ప్రత్యామ్నాయం ఏంది మరి? దాన్ని ఆలోచించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.